ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడ ఎవ్వరు అనుమానించదగిన వాళ్ళు కనిపించలేదు. వెళ్ళు. నువ్వెక్కడ దొరికిపోతావనని నా గుండె ఆగిపోయింది తెలుసా. గదిలోకి నువ్వు వెళ్ళటం చూశారు కాబట్టి నగలు నువ్వే తీసావని తెలిసిపోతుంది. అందరూ గట్టిగా అడిగితే నువ్వు నా కోసం ఇదంతా చేసావని, ఎక్కడ నా పేరు చెప్పేస్తావో అని భయంతో చచ్చిపోయాను. అంత అమాయకంగా ఎలా దొరికిపోతాననుకుంటున్నావు? నగలు పోయాయని తెలియగానే ఇలాంటి జరుగుతుందని నాకు తెలుసు కదా. నీకు తెలిసేమో, నాకు తెలియదు కదా, అందుకే వణికిపోయాను. అవును, గదిలోకి వెళ్ళింది నువ్వే, అందులో కనిపించకపోయినా నగలు కొట్టేసింది కూడా నువ్వే. మరి నగల బ్యాగ్తో బయటికి రాకుండా పూల బుట్టతో బయటకొచ్చావు అంటే నగలు ఆ పూల బుట్టలో పెట్టి తీసుకెళ్ళావు కదా. అది రిస్క్ అని నాకు తెలుసు, అందుకే ఆ బుట్టలో కూడా నేను పెట్టలేదు. బ్యాగు తీసుకురాకుండా, బుట్టలో పెట్టకుండా ఆ నగలు ఎలా మాయం చేసావు? గదిలోనే మాయం చేశాను. ఎలా? బీరువాలో నగలు తీశాక ఇదిగో, జాగ్రత్త, నువ్వు వచ్చింది వెళ్ళింది ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే ఓకే. అది జరిగింది. గదిలో నుంచి నగలతో బయటికొస్తే మనం దొరికిపోయే అవకాశం ఉందని ఊహించి గదిలో నగల్ని గదిలోనే మాయం చేసి ఎవ్వరు చూసినా ఇలా తప్పించుకోవచ్చని పూలబొట్టతో బయటికొచ్చాను. అమ్మో, నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి. ఇదంతా నాకు తెలియక ఎక్కడ దొరికిపోతామో అని అరికాళ్ళకి చెమటలు పట్టాయి. నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా జాగ్రత్తలో నేనుంటాను రామలక్ష్మి. నీకు చాలా ముందు చూపు ఉంది. నిన్ను నా సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రం తెలివితేటలు ఉండాలి కదా. సర్లే, థ్యాంక్స్. నువ్వు కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నాకు ఐ లవ్ యూ చెప్పినందుకు. థ్యాంక్ యూ రామలక్ష్మి, మాట మీద నిలబడ్డావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.